అందరికీ నమస్కారం. బాలకృష్ణకి పద్మవిభూషణ్ తీవ్ర సంతోషంలో కుటుంబం. ఈ విషయాలను తెలుసుకుని వీడియో ఇప్పుడు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అయిన వాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, సినీ హీరో ఎన్టీఆర్ వారసుడు బాలకృష్ణకు పద్మవిభూషణ్ ప్రభుత్వం నామినేట్ చేసింది. అయితే నట సామ్రాజ్యంలో 50 ఏళ్ల ప్రస్థానం కొనసాగించిన బాలకృష్ణకు పద్మ అవార్డు ఇచ్చి సత్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో బాలకృష్ణ పేరును పద్మవిభూషణ్‌కు నామినేట్ చేసింది. అయితే మరోవైపు హిందూపురం ఎమ్మెల్యేగా తన వంతు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు బాలకృష్ణ. అంతేకాదు బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ చైర్మన్‌గా కూడా తన వంతు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రి ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డును ప్రకటిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో 2025 ఏడాదికి గాను ఏపీ నుంచి పలువురు పేర్లతో పాటు బాలకృష్ణ పేరును కూడా పద్మ అవార్డుకు ప్రభుత్వం నామినేట్ చేసి కేంద్రానికి పంపించింది. అయితే ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ అదేవిధంగా కుటుంబ సభ్యులందరూ కూడా చాలా తీవ్రమైన సంతోషంలో తెలుస్తోంది. ఎందుకంటే బాలకృష్ణకి పద్మవిభూషణ్ అవార్డు రావడం అంటే చాలా సంతోషకరమైన వార్త అని చెప్పేసి చాలామంది అయితే చెప్తా ఉన్నారు. చూసారా ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట బెల్ ఆన్‌లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.